వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఏడబ్ల్యూ కోర్స్ క్రాష్ కోర్స్ తీసుకోవాలా? మనం కాంప్రిహెన్సివ్ కోర్స్ తీసుకోవాలి సార్. ఏ కోర్స్ మాకు ఎక్కువ సూట్ అవుతుంది అని ఎక్కువగా అడిగే క్వెషన్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను ఆన్సర్ చేయబోతున్నాను. బట్ ముందుగా 20K సబ్స్క్రైబర్స్‌ని మనం రీచ్ అయ్యాం యూట్యూబ్‌లో. సో 20K పీపుల్ రియల్లీ లవ్స్ మీ అని నేను ఫీల్ అవుతాను. ఇట్స్ ఎ ట్రస్ట్ ఆఫ్ 20,000 పీపుల్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ యూ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ట్రస్ట్‌వర్తీ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ప్రాపర్‌గా గైడ్ చేసే బాధ్యత అనేది 10K నుంచి ఇప్పుడు 20Kకి పెరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఎందుకంటే ఒక రీజనల్ ఛానెల్ స్టార్ట్ చేసి అది ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో 20,000 ఇంత తక్కువ టైంలో రీచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ ఈజీ టాస్క్. ఇది ఐయామ్ కన్సిస్టెంట్‌లీ డెఫినెట్‌లీ ఐ వర్క్డ్ వెరీ హార్డ్ డే అండ్ నైట్ టు బ్రింగ్ దిస్, టు గివ్ యూ ద ఇన్నోవేటివ్ మోటివేషన్, ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాటెవర్. బట్ ద వే యూ ఓన్డ్ మీ, అంటే మీరు నన్ను ఓన్ చేసుకున్న విధానం ఏదైతే ఉంటుందో అది బియాండ్ ఎవ్రీథింగ్. మీరు నన్ను ఓన్ చేసుకొని ఉండకపోతే నేను ఎంత కష్టపడినా సరే 20,000 సబ్స్క్రైబర్స్ అనేది పాసిబుల్ కాదు. నేను 1K సబ్స్క్రైబర్ వచ్చిన రోజు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. 10K వచ్చినప్పుడు, 5K వచ్చినప్పుడు ఎవ్రీ డే ఐ సెలబ్రేట్ విత్ యూ పీపుల్ ఓన్లీ. సో ఇప్పుడు మరి సెలబ్రేషన్స్ ఏం లేవా అంటే 25కి వచ్చినప్పుడు చేసుకుందాం. ఈరోజు చాలా బ్యాచ్ లాంచెస్ ఇవన్నీ ఉండడం వల్ల ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు సెలబ్రేట్ ఆల్సో. బట్ మీతో షేరింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ ఛానల్. మన నెక్స్ట్ లెవెల్ ప్లాట్‌ఫార్మ్ అనేది మనది. ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ అనేవారు ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఎంతో కొంత బెనిఫిట్ పొందాలి. అది పెయిడ్ స్టూడెంటా, ఫ్రీ స్టూడెంటా అనేది కాదు. స్టూడెంట్ ఈస్ ఎ స్టూడెంట్, దట్స్ ఇట్. సో ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ యూ ద జెన్యూన్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ మై ప్రామిస్ ఫర్ యూ. అండ్ మీకు తెలియని కెరియర్‌లో ఉన్న ఎన్నో ఆప్షన్స్‌ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. దాంతో పాటు మన నెక్స్ట్ లెవెల్ యాప్‌లో కోర్సెస్ పర్చేసిన స్టూడెంట్స్ కూడా 500 ప్లస్ అయ్యారు. ఈరోజే 2 జరిగినాయి. సో ఎప్పటినుంచో నేను 500 ప్లస్ సబ్స్క్రైబర్స్ పెయిడ్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత మీ అందరితో అనౌన్స్ చేద్దామని అనుకున్నాను. సో 2 ఒకే రోజు జరిగిపోయినాయి 20K. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇట్ ఈస్ ఆల్ యువర్ లవ్, ఇట్ ఈస్ ఆల్ యువర్ ట్రస్ట్. ఐ ఆల్వేస్ టేక్ ఇట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ, దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు లెట్స్ మూవ్ ఫర్దర్. నెక్స్ట్ లెవెల్‌లో ఏడబ్ల్యూకి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అనే కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఏడబ్ల్యూ కోర్సెస్ తీసుకునేటప్పుడు అందరు స్టూడెంట్స్‌లో కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంతమంది జాబ్ గోయర్స్ ఉండొచ్చు. కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. నిన్న కూడా ఒక వీడియో మంచిగా చేశాను. బట్ ఇక్కడ అది రిపీట్ చేయట్లేదు. నన్ను మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్స్ అన్నిటికి ఒక వీడియో ద్వారా ఆన్సర్ ఇస్తే, మీరు రేపొద్దున నాకు మళ్ళీ అదే కాల్ చేసి అడగకుండా మీరు ఈ వీడియో చూసుకుంటారని చెప్పి కోర్స్ గురించి మొత్తం డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీ టైం వేస్ట్ చేసే ఉద్దేశ్యం నాకు లేదు. ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ యూ. సో ఇది ఎవరికి సూటబులో వాళ్ళే చూడండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో ఇప్పుడు క్రాష్ కోర్స్ తీసుకోవాలా? కాంప్రిహెన్సివ్ కోర్స్ తీసుకోవాలా సార్? నేను జాబ్ గోయర్‌ని. నేను ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పటి వరకు చదవలేదు. కెరియర్‌లో గ్యాప్ వచ్చింది. ఇలా రకరకాల కేటగిరీ స్టూడెంట్స్‌కి ఈ ఉన్న కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎక్స్‌క్లూజివ్‌లీ మన కోర్సెస్ గురించే చెప్పబోతున్నాను. ఓకే. సో మన దగ్గర ఉన్న 2 కోర్సెస్ ఉన్నాయి. కాంప్రిహెన్సివ్ కోర్స్, క్రాష్ కోర్స్. రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్‌ని నేను ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్రాష్ కోర్స్‌కొచ్చేసరికి కాంప్రిహెన్సివ్ కోర్స్‌కొచ్చేసరికి ఇందులో మీకు సబ్జెక్ట్ అనేది జీరో టు హీరో. సౌండింగ్ బావుందని వాడానంతే. మీరు జీరో నుంచి హీరో అయ్యే వరకు అంటే మీకు సబ్జెక్ట్ ఏమి నాలెడ్జ్ రాకపోయినా మొత్తం అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడమే ఈ కాంప్రిహెన్సివ్ కోర్స్ యొక్క ఉద్దేశ్యం. ఇది మనకి మేలో స్టార్ట్ అయింది. మొత్తం డీటెయిల్స్ వస్తాయి మీకు. మే 25న ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆగస్ట్ 15కి దీంట్లో సిలబస్ మొత్తం టెక్నికల్ పార్ట్ అంతా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఒక 4 సబ్జెక్ట్స్ రికార్డెడ్‌లో రెడీగా ఉన్నాయి. మిగతావి ఇప్పుడు రన్ అవుతున్నాయి. పవర్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది. మెషిన్స్ ఈ మంత్ ఎండ్‌కి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ కోర్స్ తీసుకుంటే మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవచ్చు. నేను 1 ఇయర్ దీనికి వాలిడిటీ ఇస్తున్నాను. అంటే రేపొద్దున్న వేరే ఎగ్జామ్‌కి కూడా ఉపయోగపడేలాగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోంచి వచ్చిన సబ్ కోర్స్ ఏంటంటే క్రాష్ కోర్స్. ఈ క్రాష్ కోర్స్‌లో మనం సబ్జెక్ట్ క్వికెస్ట్ పాసిబుల్‌లో చెప్తాం. ఎట్లా అంటే లిమిటెడ్ థియరీ ప్లస్ మోర్ ప్రాబ్లమ్స్. మన దగ్గర ఏ క్లాసెస్ అయినా సరే, మీ దగ్గర ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీకు అర్థమయ్యేలాగే మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. నో డౌట్ ఇన్ ఇట్. కానీ మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలని అనుకున్న రోజున మీకు క్రాష్ కోర్సే బాగా హెల్ప్ అవుతుంది. సార్ నేను ఆల్రెడీ ఒక చోట చదివాను. నా దగ్గర నోట్సెస్ ఉన్నాయి. క్విక్ రివిజన్ కావాలి అని అనుకున్న రోజున మీకు క్రాష్ హెల్ప్ అవుతుంది. లేకపోతే కాంప్రిహెన్సివ్ హెల్ప్ అవుతుంది. సార్ లేదు సార్ ఇప్పుడు నేను నేను బాగా ఆలోచించి స్టూడెంట్‌కి హెల్ప్ అయ్యేలాగా నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే, కాంప్రిహెన్సివ్ తీసుకున్న వాళ్ళకి క్రాష్ ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైంలో కాంప్రిహెన్సివ్ తీసుకున్నా సరే, అన్ని సబ్జెక్ట్స్ మనం చదవలేం కదా సార్! ఏం చేయాలంటే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? మెషిన్స్, పవర్ సిస్టమ్స్. ఈ 2 మీరు కాంప్రిహెన్సివ్‌లో చూస్తారు.
50% ఆఫ్ ద సిలబస్, 50% ఆఫ్ ద స్కోరింగ్. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు క్రాష్‌లో చూస్తారు. అలా కూడా అంటే మీకు 2 యాక్సెస్ ఇచ్చిన రోజున మీరు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. సో, అందుకని నేను కాంప్రిహెన్సివ్ తీసుకున్న వాళ్ళకి క్రాష్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నాను. అండ్ ఐ గేవ్ ఇట్ ఫర్ వెరీ లెస్ ప్రైస్ 50% ఆఫ్‌లో జస్ట్ 9999. లేదు సార్ ఆల్రెడీ నేను బేసిక్స్ నా దగ్గర ఉన్నాయి. ఫండమెంటల్స్ చదువుకున్నాను. క్రాష్ ఒక్కటి నాకు చాలు అనుకున్న వాళ్ళకి ఐయామ్ గివింగ్ క్రాష్ ఫర్ 4999. ఇది మండే వరకే. మండే తర్వాత దీని ప్రైస్ 5999 అవుతుంది. 50% ఆఫ్ ఉంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ క్లాసెస్ లైవా? రికార్డెడా? టెస్ట్ సీరీస్ ఉంటుందా? నోట్స్ ఇస్తారా సార్? డౌట్ సాల్వింగ్ గ్రూప్ ఉంటుందా? ప్రతి క్వెషన్‌కి మనం ఆన్సర్ చేద్దాం. బట్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ కోర్స్ ఎవరికి సూటబుల్? ఇది ఈ ఎగ్జామ్ వరకే కాదు సార్. ఇంకో 1 ఇయర్ వరకు నేను ఏ నోటిఫికేషన్ వచ్చినా రాద్దాం అనుకుంటున్నాను. నేను సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుందాం అనుకుంటున్నాను. బట్ ఈసారికి మాత్రం అవైలబుల్ రిసోర్సెస్ ఎంత టైం ఉందో అంత టైంలో హౌ కెన్ ఐ గివ్ ద బెస్ట్ అన్నట్టుగా 2 సబ్జెక్ట్స్ కాంప్రిహెన్సివ్, మిగతాది క్రాష్ లేదా క్రాష్‌లో అన్నీ చూసుకుంటూ ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని కాంప్రిహెన్సివ్‌లో రివైజ్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి కాంప్రిహెన్సివ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీ దగ్గర జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి నేను కాంప్రిహెన్సివే సజెస్ట్ చేస్తాను. మీరు క్రాష్ చూసినా సరే కాంప్రిహెన్సివ్ మీకు ఒక బ్యాకప్ లాగా హెల్ప్ అవుతుంది. అదే మీరు క్రాష్ తీసుకున్నారనుకోండి, మీకు ఇది ఏ కేస్‌లో హెల్ప్ అవుతుందంటే, మీరొక ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ చదువుకొని ఇప్పుడు రివైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ దగ్గర ఎక్కువ టైం లేదు. మీరు ఎన్ని కోర్సులిచ్చినా మీరు ఓన్లీ ఈ జాబ్ వరకే ఆలోచిస్తున్నారు. తర్వాత మీకు టెక్నికల్‌తో పని లేదు అని అనుకున్న రోజున జస్ట్ క్రాష్ తీసుకోండి. మీకు సరిపోతుంది. దట్స్ ఇట్. సింపుల్ రూల్. ఏ కోర్సు ఇది మన దగ్గరున్న కోర్స్. ఇప్పుడు ఈ కోర్సెస్ యొక్క చూడండి రికార్డెడ్ ఉంటాయా? లైవ్ ఉంటాయా? మొత్తం చెప్తాను. ఇది కోర్స్ యొక్క ఫుల్ షెడ్యూల్. మీకు ఆగస్ట్ 15కి మొత్తం ఇందులో మీకు టెక్నికల్ మొత్తం కవర్ అవుతుంది. యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ కూడా కవర్ అవుతుంది. సో, ఇందులో నెట్వర్క్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. డిజిటల్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మైక్రో ప్రాసెసర్ ఇప్పుడు ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంది. మీకు నెక్స్ట్ పవర్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 1 వీక్‌లో అయిపోతుంది. మెషిన్స్ చివర్లో ఉంది. మిగతావి ఇప్పుడు లైవ్‌లో జరుగుతాయి. సో, ఇది మీ ఫుల్ కోర్స్. ఇప్పుడు క్రాష్‌కొచ్చేసరికి దీని టైమ్ టేబుల్ ఆల్రెడీ వేసాం. మనకు మండే నుంచి క్రాష్ స్టార్ట్ అవ్వబోతుంది. డైలీ 6 అవర్స్ క్లాస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ నెట్వర్క్స్ నేనే స్టార్ట్ చేయబోతున్నాను. ఇదన్నీ లైవ్‌లో జరుగుతాయి. మీకు 2 అవర్స్ క్లాస్ నెట్వర్క్స్, 4 అవర్స్ మెజర్‌మెంట్స్ ఏసాం. తర్వాత కంట్రోల్స్, పవర్ అలా మొత్తం మీకు ఆగస్ట్ 15కి మొత్తం సిలబస్ అయిపోయేలా చూసాం. ఈ 2 కోర్సెస్‌తో పాటు టెస్ట్ సిరీస్ మనం ఏ కోర్స్ తీసుకున్నా వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం. అది క్రాష్ అయినా, ఫుల్ కోర్స్ అయినా. సో, 9థ్ నుంచి ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది. డైలీ 2 డేస్ ఇక్కడ నెక్స్ట్ నెట్వర్క్స్, నెక్స్ట్ కంట్రోల్స్, డిజిటల్, పవర్ ఎలక్ట్రానిక్స్ అలా. ఆ తర్వాత మాక్ టెస్ట్‌లు 5 కండక్ట్ చేస్తాం. ఇందులో యాప్టిట్యూడ్ ఎగ్జామ్, రీజనింగ్ ఎగ్జామ్ కూడా త్వరలో యాడ్ చేస్తాం. ఇప్పుడు మీకున్న క్వెషన్స్ అన్నీ నేను వన్ బై వన్ ఆన్సర్ చేస్తాను. మీకుండే క్వెషన్స్ ఏంటంటే ఫస్ట్ క్వెషన్ దయచేసి మీరు కోర్స్ తీసుకోవాలంటే వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాతే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఇదే క్వెషన్స్ నేను ఈరోజు ఒక 100 మందికి ఆన్సర్ ఇచ్చుంటాను. అందుకే అనిపించింది ఒక వీడియో చేసి పెట్టేద్దాం అందరికి అర్థమవుతుంది కదా అని. సో, ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏంటంటే క్లాసెస్ రికార్డెడా? లైవా సార్? క్లాసెస్ అనేవి లైవ్‌లో చెప్తాము. అవి రికార్డ్ అవ్వి హాఫ్ అన్ అవర్ తర్వాత మన యాప్‌లో, వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు 1 ఇయర్ వరకు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ మీకు నచ్చినన్ని సార్లు చూసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సబ్జెక్ట్‌ని రివైజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా! ఇంకొక మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్ ఏంటంటే టెస్ట్ సీరీస్ ఉంటుందా? నేను చూపించాను కదమ్మా మీకు ఆ ఎగ్జామ్స్ అన్నీ మనం కండక్ట్ చేస్తాం. టెస్ట్ సీరీస్ ఇంక్లూడెడ్. క్రాష్ కోర్స్‌లో థియరీ చెప్తారా? కొంచెం థియరీ చెప్తాము. ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో నార్మల్‌గా నెట్వర్క్స్ చెప్పడానికి 70 గంటలు పడితే ఇక్కడ 25 గంటల్లోనే చెప్పబోతున్నాం అంటే దాని ప్రకారమే క్వెషన్స్ అయితే ఎక్కువ చేస్తాం. కానీ థియరీని తగ్గిస్తాం అన్నమాట. కోర్స్ వాలిడిటీ ఎంత? మీరు క్రాష్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా సరే 1 ఇయర్ వాలిడిటీ. ఈ ఎగ్జామ్ వరకే నేను ఆలోచించను. ఈ ఎగ్జామ్ అయిపోయాక కూడా మీరు చదువుకోవాలన్నా సరే మీకు కోర్స్ హెల్ప్‌ఫుల్‌గా ఉండాలనేదే నా ఇంటెన్షన్. సో, నేను కొంతమంది ఇన్‌సెక్యూర్ ఫీల్ అవ్వచ్చు. సార్ ఎగ్జామ్ అయిపోయాక ఈ స్టూడెంట్స్ వేరే స్టూడెంట్స్‌కి సేల్ చేసేస్తే ఏంటి? లేదా ఈ లాగిన్ వేరే వాళ్ళు నేను నా స్టూడెంట్స్‌ని బిలీవ్ చేస్తాను. దే బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ ప్రైస్‌కి ఇవ్వగలుగుతున్నాననేది నా స్టూడెంట్స్‌కి తెలుసని నేను అనుకుంటున్నాను. నాకు క్వాలిటీ కోర్స్ నచ్చిన రోజున స్టూడెంట్స్ నాకు లాయల్‌గా ఉండి అలాంటి పనులేమి చెయ్యరని ఆలోచిస్తూనే 1 ఇయర్ వాలిడిటీ వాళ్ళ లైఫ్‌కి హెల్ప్ అవ్వాలని ఆలోచించి నేను పెట్టింది. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్. ఐ బిలీవ్ ఇన్ మై స్టూడెంట్స్. దట్స్ ఇట్. సో, ఒకే రోజు సార్ ఎన్ని డివైజుల్లో లాగౌన్ అవ్వచ్చు. ఒకసారి లాగౌట్ అయిపోయాక మీరు ఇంకొక డివైస్‌లో కూడా లాగిన్ అవ్వచ్చు. ఈ డివైస్
ల్యాప్‌టాప్, మొబైల్ ఎందులో నుంచైనా చూసుకోవచ్చు. కానీ ఒకేసారి 2 డివైసెస్ నుంచి క్లాస్ చూడలేము. ఎందుకంటే మనం రోబోస్ కాదు కదా! 2 డివైస్‌ల నుంచి ఒకేసారి చూస్తామా? చూడలేము కదా! సో, మీరు ఇంటి దగ్గర ఒక డివైస్ ఉంది, ఆఫీస్‌లో ఇంకో డివైస్ ఉంది. నో ప్రాబ్లమ్. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ లాగిన్ అవ్వచ్చు. వి ఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ యూ. ఓకే. సో, గేట్ తీసుకుంటే ఏడబ్ల్యూకి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా అంటే అది ఇండివిడ్యువల్ స్టూడెంట్‌ని బేస్ చేసుకొని గేట్ స్టూడెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ అయినా లేదా ఏడబ్ల్యూ తీసుకున్న స్టూడెంట్ గేట్ తీసుకుంటున్నా సరే వాళ్ళకి రెగ్యులర్ ఆఫర్ కంటే కొంచెం ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ మన ప్రైసెస్ లోయెస్ట్‌లోనే ఉన్నాయి. స్టిల్ ఇంకా ఎంతో కొంత పాసిబిలిటీ టీమ్‌తో డిస్కస్ చేసి ఓకే. 2 తీసుకునే వాళ్ళకి వి విల్ ప్రొవైడ్ సమ్ రీజనబుల్ కోర్స్, రీజనబుల్ అమౌంట్. సే గేట్ ప్లస్ క్రాష్ తీసుకున్నారనుకోండి. వి విల్ ప్రొవైడ్ ఇట్ ఫర్ 13,000. నార్మల్‌గా ఇది 10,000 ఇది 5,000 కదా! 15,000 50% ఆఫ్‌లో 13,000కే ఇస్తాం. లేదా గేట్ ప్లస్ ఫుల్ ఏడబ్ల్యూ తీసుకున్నారనుకోండి. అప్పుడు వి విల్ మేబీ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ ఏడబ్ల్యూ 18,000 లైక్ దట్. సో, డౌట్ సాల్వింగ్ ఎలా సార్? మీరు లైవ్‌లో టీచర్‌నే డౌట్స్ అడగొచ్చు. లేదు మీరు మేము డౌట్ సాల్వింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్ మీకు హెల్ప్ చేస్తారు. లేదా మన టీచర్స్ కూడా అదే గ్రూప్‌లో ఉంటారు కాబట్టి ఎలాంటి డౌట్ ఉన్నా సరే టీచర్స్ ఇమ్మీడియేట్‌గా హ్యాపీగా మీకు హెల్ప్ చేస్తారు. సో, ఎనీ సబ్జెక్ట్, ఎనీ డౌట్ వి విల్ కనెక్ట్. ఓన్లీ పెయిడ్ స్టూడెంట్‌కి సెపరేట్‌గా డౌట్ సాల్వింగ్ గ్రూప్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? సార్ నోట్స్ రాసుకోవాలా? ఇప్పుడున్న లిమిటెడ్ టైమ్‌లో నేనెప్పుడు నోట్స్ రాసుకోమని చెప్పను. మీకిచ్చిన లెక్చర్స్‌తో పాటు క్లాస్ రూమ్‌లో జరిగిన మొత్తం రాసిన ప్రతి నోట్స్ కూడా మీకు యాప్‌లో అప్‌లోడ్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్‌లో కూడా కుదిరినప్పుడు షేర్ చేస్తాం. బట్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద క్లాస్ వి విల్ అప్‌లోడ్ ఇన్ ద యాప్. మీరది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నోట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. సో, మిమ్మల్ని నోట్స్ రాయమని నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి. నోట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కావాలంటే మీరు రివిజన్‌కో మీకు టైం ఉన్నప్పుడు రాసుకోండి తప్పేం గాదు. ఓకే. సో, మరి నాన్ టెక్ ఎక్కడ చదవాలి సార్? మీరు టెక్నికల్ సిలబస్‌కి మొత్తం సబ్జెక్ట్స్ వేసేసారంటే దిస్ ఈస్ ద హైలీ డిమాండెడ్. ప్రస్తుతం ఎక్కువ మంది ఎప్పుడు సార్ స్టార్ట్ చేసేదని అడుగుతున్నారు. ఇంగ్లీష్‌కి మన దగ్గర టీచర్ ఉన్నారు. రీజనింగ్‌కి టీచర్ ఉన్నారు. జీఎస్‌కి ఆల్రెడీ రూపా ఐఏఎస్ ఉంది. యాప్టిట్యూడ్ ఉంది. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ నేనే చెప్పాలా? లేదా ఇంకో టీచర్‌కి ఎవరికన్నా ఇవ్వాలా? అనేది డిస్కషన్ చేస్తూ బికాజ్ యూ నో ఐయామ్ బేసికల్లీ ఎంటెక్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఐ టీచ్ ఫర్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్ కాబట్టి చెప్దామా అంటే నా దగ్గర అంత టైం ఉందా లేదనేది చెక్ చేసుకొని బికాస్ వెన్ ఐ టీచ్ ద సబ్జెక్ట్ ఇట్ మస్ట్ బి విత్ అట్మోస్ట్ డెడికేషన్. I can give that much amount of time or not. I'm thinking any other best faculty who is already dealing with this subject. We are discussing. Already we have some people with us. సో ఫైనలైజ్ చేసుకుని మోస్ట్లీ మీకు అది రేపు లాంచ్ చేస్తాం. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్‌గానే పెట్టాలని చూస్తున్నాం. ఒక 2000లోనే ఈ 30 మార్కులకి ఇవ్వగలిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఇది పాసిబిలిటీ చెక్ చేసి నేను చెప్తాను ప్రైస్ అనేది. బట్ చెప్తున్నాను. నా మైండ్‌లో ఉన్న నంబర్ చెప్తున్నాను. ఎంత తక్కువగా పెట్టగలిగితే స్టూడెంట్‌కి అంత హెల్ప్ అవుతుందని ఆలోచిస్తాను. సో, కోర్స్ మాత్రమే చాలా జాబొచ్చేస్తుందా అంటే, నేను కోర్స్‌లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, బెస్ట్ ఇస్తా. కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వి విల్ గివ్ యూ బెస్ట్. ఆల్ అవర్ టీచర్, ఆల్ అవర్ టీమ్ విల్ ప్రొవైడ్ యూ ద బెస్ట్ పాసిబుల్ కంటెంట్. నో డౌట్ ఇన్ ఇట్. బట్ రిమైనింగ్ పార్ట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు కష్టపడి చదివిన రోజే మీకు ఆ జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో, ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ we will provide you the necessary resources. That is for sure. That I can assure you. I don't give you false promises. మా కోర్స్ జాయిన్ అవ్వండి, జాబ్ వచ్చేస్తుంది. మీరు మా క్లాసెస్ చూస్తే చాలు అన్ని క్వెషన్స్ మా క్లాసెస్ నుంచే వస్తాయి. దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ అన్‌ప్రెడిక్టబుల్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ ఎగ్జామ్. బట్ వన్ థింగ్ ఎందుకంటే హానెస్ట్‌గా ఉండడం తప్పు కాదు కాబట్టి నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా హానెస్ట్‌గానే చెప్తాను. కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్జెక్ట్‌లో మేము బెస్ట్ ఇస్తాం. దట్ ఈస్ ద ప్రామిస్ ఐ కెన్ డూ యూ. Content is relative, relevant, updated, and best possible questions. Everything we will do it. That is for sure. That's it. Okay. రిమైనింగ్ ఆల్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో సార్ మరి కోర్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే చూడండి వెబ్సైట్ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ లెవెల్ డాట్ ఏకేఎంఏఐ డాట్ నెట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మన లింక్ ఇస్తాను. వెళ్ళిన తర్వాత యూ జస్ట్ సెలెక్ట్ గేట్ ఈఎస్సి ఆర్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్స్. ఆ గేట్ ఏడబ్ల్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ 50 ఈ కోడ్ అప్లై చేస్తే మండే వరకు అయితే మీకు 50% ఆఫ్ వస్తుంది. ఒకవేళ ఆ మండే తర్వాత మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ అప్లై చేసుకోండి. 40% ఆఫ్ వస్తుంది. గాట్ ఇట్. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత
నాకు ఆటోమేటిక్‌గా అలర్ట్ వస్తుంది. నేను మన కరస్పాండింగ్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తాను. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. మనకి ఆండ్రాయిడ్ యాప్ ఉంది. ఐఓఎస్ యాప్ ఉంది. సో, సెర్చ్ ఇంజిన్‌లో అది ఇంకా ఆప్టిమైజ్ కాకపోవడం వల్ల ఎక్కువ మందికి నెక్స్ట్ లెవెల్ అని కొట్టిన వెంటనే రావట్లేదు అంతే. నెక్స్ట్ లెవెల్ బై భీమాశంకర్ అని కొట్టి చూడండి ఖచ్చితంగా వస్తాయి. అట్లాగే ఇప్పుడు మీకు యాప్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్‌లో కూడా చూడొచ్చు. ఐ హోప్ మీకు మీకు మైండ్‌లో ఉండే అన్ని డౌట్స్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో, ఎవరైనా సరే మన కోర్స్ తీసుకునే ముందు ఈ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అయినా నాకు డౌట్స్ క్లారిఫై అవ్వట్లేదు సార్ అంటే, నా నంబర్‌కి మెసేజ్ చేయండి. మెసేజ్‌కి నేను రెస్పాండ్ అవ్వకపోతే కాల్ కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. 9705861166 అనే నంబర్‌కి మెసేజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఓకే. సో, గేట్, ఈసీ, ఎలక్ట్రికల్, సీఎస్ఈ స్టూడెంట్స్‌కి 50% ఆఫ్ మొన్నే అయింది. మళ్ళీ నేను ఇంకోసారి ఆఫర్ ఇవ్వాల్సొస్తుంది. ఎందుకంటే మనకి 20,000 సబ్‌స్క్రైబర్ అయ్యారు కాబట్టి వి నీడ్ టు సెలబ్రేట్. సో, యూ హావ్ నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూజ్ చేసుకోండి. దిస్ ఈస్ వాలిడ్ టిల్ 30థ్. ఓకే. సో, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు క్రాష్ కోర్స్ అనేది మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం జాయిన్ అయిన వాళ్ళకి యాప్టిట్యూడ్ క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాను. అది మీరు ఈలోపు చదువుకోవాలనుకున్న వాళ్ళకి యాప్టిట్యూడ్ చదువుకుంటూ చూసుకోవచ్చు. మండే మార్నింగ్ నుంచి క్లాసెస్ విల్ బి లైవ్. సో, దట్స్ ఇట్. అంటే షార్ట్‌గా, కంపాక్ట్‌గా మీకు చెప్పాలనుకున్నది నేను చెప్పేసాను. దట్స్ ఇట్ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ గైస్. సో, ఇది కాకుండా ఎటువంటి క్వెరీస్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ ఈరోజు అంత ఎనర్జీ లేదు నా దగ్గర. సో, ఐయామ్ నాట్ వెరీ ఎనర్జిటిక్ టుడే. బట్ స్టిల్ ఐయామ్ వెరీ హ్యాపీ. 20,000 సబ్స్క్రైబర్స్‌ని మనం క్రాక్ చేసాం. అట్లాగే 500 ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనీషియల్ స్టెప్. 500 స్టూడెంట్స్ నన్ను ట్రస్ట్ చేసి నా దగ్గర కోర్స్ చదువుతున్నారంటే ఇట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్. దట్స్ ఇట్. రైట్. ఐ కేమ్ ఫ్రమ్ నోవేర్ ఆన్ జాన్యువరి. రైట్. జాన్యువరిలో మన తెలుగు ఛానెల్ ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలీదు. హార్డ్‌లీ వి హావ్ 1000 సబ్స్క్రైబర్స్. నౌ వితిన్ ఇంకా హాఫ్ ఇయర్ కూడా కంప్లీట్ కాకముందే వి మేడ్ ఇట్. డెఫినైట్‌లీ జీరోస్ యాడ్ అవుతూ పోవాలి. మనం 1,00,000 సబ్స్క్రైబర్స్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వి ఆర్ ద బెస్ట్ అని అనిపించుకోవాలి. ఐ వాంట్ టు బి దట్. ఐ వాంట్ టు గివ్ యూ దట్. ఓకే. సో, ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు మీ ఫ్రెండ్స్‌తో కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పి నా కోర్స్ తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళకి ఐ ఫీల్ గ్రేట్‌ఫుల్ ఫర్ యూ ఆల్ అండ్ ఐ ఫీల్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ. సో, అట్లాగే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీ కాలేజ్ గ్రూప్స్‌లో పెట్టండి. ఎవరికైనా ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బికాజ్ ఇట్ ఈస్ మంచి ఛానెలే కదా! ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేసుకునే ఛానెల్, అవేర్‌నెస్ ఇచ్చే ఛానెల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ రాండమ్ కుకింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక ఇంట్లో జరిగే కంటెంట్‌ని తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా ఈజీ. బట్ అది కూడా ఈజీ కాదు. ఎవరి హార్డ్ వర్క్ కలిగి ఉంటుంది. బట్ అక్కడ సబ్స్క్రైబర్స్ రావడం ఈజీ. బట్ ఇక్కడ ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్ గైస్. సీ యూ ఆల్. లవ్ యూ ఆల్. బై బై.